హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పన్నీర్ బిర్యానీ ఎలా చేద్దామో చూద్దాము. ఫస్ట్ బాస్మతి రైస్ని నీట్గా వాష్ చేసుకొని 1 అవర్ అలా సోక్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత వేరొక ప్యాన్ తీసుకొని సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ ముందే తరిగి పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఆయిల్ కొంచెం పోసి ఆ సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ ఫ్రై చేయాలి. గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత ఇక్కడ పన్నీర్ తీసుకొని చిన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి చిన్నగా చాప్ చేసుకున్న పన్నీర్ ముక్కలు అందులో వేసి లైట్ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న పన్నీర్ స్లైసెస్ని అలా ఒకసారి కలిపి వేరే బౌల్లోకి అలా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అండ్ పన్నీర్ని వేరొక బౌల్లో తీసుకొని 2 స్పూన్స్ కారం అండ్ 1.5 స్పూన్ సాల్ట్, కొంచెం జీలకర్ర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కొంచెం ధనియా పౌడర్ అండ్ కొంచెం సాజీరా అండ్ హోల్ గరం మసాలా అన్నీ వేసి ఒకసారి బాగా కలపాలి. తర్వాత ఇక్కడ నేను ఒక బిర్యానీ ఆకు యూస్ చేస్తున్నాను. తర్వాత బిర్యానీ మసాలా ఉంటుంది కదా, నేను కొంచెం బిర్యానీ మసాలా వేసుకొని తర్వాత ఇక్కడ 1 కప్ నేను పెరుగు యూస్ చేస్తున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ పెరుగు ఎంతలా ఉంటే మనకు బిర్యానీకి గ్రేవీ అంత బాగా వస్తుంది. సో ఇక్కడ పెరుగు నేను 1 కప్ యూస్ చేస్తున్నాను, థిక్ పెరుగు. అలా మ్యారినేట్ చేసుకొని అన్నీ కలిపేసి ఒకసారి కలిపిన తర్వాత ఇక్కడ నేను 2 టీ స్పూన్స్ నేను గీ యూస్ చేస్తున్నాను పైనుంచి. తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి యూస్ చేసి ఒకసారి కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత వేరొక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఇప్పుడు మనం 2 స్పూన్స్ గీ వేసుకోండి. గీ వేసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఇందాక మనం చూసి పెట్టుకున్న బిర్యానీ ఆకు అండ్ గరం మసాలా అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలపండి. తర్వాత కొంచెం సాజీరా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం పేస్ట్ అయిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి. నేను ఇక్కడ 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకుంటున్నాను. బాస్మతి రైస్కి తగ్గట్టు వాటర్ పోసుకోండి. తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ 1 స్పూన్ అండ్ కొంచెం బిర్యానీ మసాలా పౌడర్ యూస్ చేస్తున్నాను. తర్వాత మనం ఈ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం సోక్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసి తర్వాత పక్కన పెట్టుకోవాలి. రైస్ ఇలా ఉంటే 2 ఇలా విరిగిపోయేలాగా చూసుకోవాలి. ఈ స్టేజ్లో పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్న బౌల్ ఉంది కదా, అది పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అది డైరెక్ట్గా తీసుకెళ్ళి స్టవ్ పైన పెట్టేయండి. ఇది కొంచెం ఇందాక పన్నీర్ కొంచెం హార్డ్గా అయ్యింది కదా ఫ్రై చేసుకున్నప్పుడు, కొంచెం సాఫ్ట్గా అయ్యేప్పటికి మనం బాయిల్ చేసుకోవాలి. కుక్ చేసుకొని ఒక 10 to 15 minutes అలా కుక్ చేసుకోవాలి. ఇలా చూస్తే పన్నీర్ కొంచెం సాఫ్ట్గా ఉడకాలి. తర్వాత ఇక నేను రైస్ కుక్కర్ తీసుకుంటున్నాను. ముందే హాఫ్ బాయిల్ చేసుకున్న రైస్ని 1 లేయర్ కింద వేసుకొని తర్వాత పన్నీర్ గ్రేవీ మధ్యలో వేసుకొని మళ్ళీ దానిపై నుంచి మళ్ళీ రైస్ వేసుకుంటున్నాము. ఇక్కడ 3 లేయర్స్ యూస్ చేస్తున్నాము. తర్వాత పైనుంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి పైన వేసుకొని అన్నిటికీ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. టాప్ లేయర్లో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుంచి మళ్ళీ 2 స్పూన్స్ ఆఫ్ ఘీ యూస్ చేస్తున్నాము. ఘీ వేసుకున్న తర్వాత మనము పైనుంచి కొంచెం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇది ఘీ అండ్ మసాలాకి మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత కొంచెం హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ పైనుంచి స్ప్రింకిల్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మూత తీసి చూస్తే ఒక 15 minutes కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి చూస్తే ఒక సైడ్ నుంచి తీయాలి. తీస్తే వేడి పన్నీర్ బిర్యానీ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పన్నీర్ బిర్యానీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
మీరేమైనా ట్రై చేసి ఉంటే నాకు ఎలా వచ్చిందో చెప్పండి. అండ్ వేడి వేడి పన్నీర్ బిర్యానీ రెడీ. వేడిగా ఉన్నప్పుడు తినేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్. థ్యాంక్ యూ.